నిర్మించుకున్న వారిలో హైడ్రా గుబులు పట్టుకుంది. దుర్గం చెరువు చుట్టూ కాలనీల్లో 204 ఇళ్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారు. హైటెక్ సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ పరిధిలో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారు. దుర్గం చెరువు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. ప్రస్తుతం ఈ హైడ్రా దూకుడికి వరుసగా కబ్జాదారులు అలాగే చెరువు కబ్జా చేసే ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రస్తుతం రైళ్లు అయితే పరిగెడుతున్నాయి. ఏదైతే నిన్న చూసుకున్నట్టయితే ప్రస్తుతం మాదాపూర్ లోని ఏదైతే కొన్ని సొసైటీలకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ అధికారులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ నోటీసులు ఇచ్చిన దాంతోనే సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దిల్లుతో సహా ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు. అలాగే ఈ ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న సొసైటీలకు సంబంధించి అంటే కావూరి హిల్స్ కావచ్చు, లేదంటే నెక్టర్స్ కాలనీ కావచ్చు, ఇలా కొన్ని కాలనీకి సంబంధించి నిన్న నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ నోటీసుల్లో కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ దుర్గం చెరువుకు సంబంధించి ఈ కట్టడాలన్నీ జరిగినట్లయితే ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. ఎఫ్టీఎల్ జోన్ లోకి వచ్చిన ఈ దుర్గం చెరువు చుట్టూ కూడా ఈ కాలనీస్ అయితే ఉంటాయి. ఈ కాలనీస్ లో మెయిన్ గా చూసినట్టయితే కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు, లేదంటే రాజకీయవేత్తలు కావచ్చు, బడాబాబులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ దుర్గం చెరువు చుట్టూ కూడా చాలా మటుకు అయితే వాళ్ళు నివాసులు అయితే ఏర్పడుతున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇది ఎఫ్టీఎల్ జోన్ లోకి రావడంతో ప్రస్తుతం రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళందరూ కూడా నోటీసులు అందించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డికి సంబంధించి కూడా ఆ ఇంటికి కూడా నోటీసులు అయితే అందించారు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి దాంట్లో కేవలం అద్దెకి మాత్రమే ఉంటున్నారు. అలాగే అక్కడ వాళ్ళ కార్యాలయానికి కూడా ప్రస్తుతం నోటీసులు అయితే అందించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హైటెక్ సిటీ ఏర్పడిన తర్వాత ఈ దుర్గం చెరువు చూసినట్టయితే సుమారు 100 ఎకరాల్లో ఈ దుర్గం చెరువు అయితే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దీనికి సంబంధించి కొలతలు వేసిన తర్వాత అంటే 10 years అంటే 10 ఏళ్ళ క్రితమే ఈ దుర్గం చెరువుకు సంబంధించిన కొలతలు వేసిన తర్వాత ఓన్లీ 84 ఎకరాల్లోనే దుర్గం చెరువు అయితే ఉంది. ప్రస్తుతం చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే దాని చుట్టూ కూడా కొంతమంది నివాసాలు ఏర్పడుకోవడంతో ప్రస్తుతం ఏదైతే కొంతమంది నేతలు కావచ్చు, బడాబాబులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ఇలా చాలా మంది కూడా అక్కడైతే నివాసం ఉంటున్నారు. ముఖ్యంగా కావూరి హిల్స్ కావచ్చు, లేదంటే నెక్టర్స్ కాలనీ కావచ్చు, లేదా డాక్టర్స్ కాలనీ కావచ్చు, ఈ కాలనీస్ అన్ని కూడా దుర్గం చుట్టూరే ఉంటాయి. ప్రస్తుతం ఏదైతే అధికారులు కూడా రెవెన్యూ అధికారులు కూడా అక్కడైతే నోటీసులు అయితే వాళ్ళ ఇంటికి అయితే అందించడం జరిగింది. ముఖ్యంగా 30 రోజుల్లోనే తమకు తాము ఏదైతే నిర్మించిన ఇళ్లన్నీ కూడా కూల్చివేయాలంటూ కూడా అధికారులు అయితే నోటీసులు అయితే ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు కూల్చకపోతే కనుక వీళ్ళు వచ్చి కూల్చుతామంటూ కూడా 30 రోజులు గడువు అయితే ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని ప్రస్తుతం హైదరా దూకుడికి ఏదైతే చెరువులు కబ్జాలకు సంబంధించి ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వరుసగా హైదరాబాద్ ఫిర్యాదులు అందడంతో వాళ్ళు చేసే ఈ ఏదైతే డిమాలిజేషన్ ఉందో ఈ నేపథ్యంలోనే ఆ రెవెన్యూ అధికారులు కూడా ఇప్పుడు చెరువులు కబ్జాలు చేసి అక్కడ కట్టిన ఇళ్లను ప్రతి ఒక్కటి కూడా వరుసగా నోటీసులు అయితే అందిస్తున్నారు. నిన్న మనం చూడొచ్చు గుండిగల్లోని ఏదైతే మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కొన్ని కాలేజీలకు నోటీసులు అయితే ఇచ్చారు. అలాగే మరొక పక్క ఇప్పుడు నిన్న ఏదైతే ఈ కావూరి హిల్స్ కావచ్చు, నెక్టర్స్ కాలనీ కావచ్చు, లేదంటే డాక్టర్స్ కాలనీ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే వీళ్ళకి ఇచ్చిన నోటీసుల ప్రకారం 30 రోజులు మాత్రమే వీళ్ళకైతే గడువు ఉంది. కానీ ఎప్పుడైతే హైటెక్ సిటీ ఏర్పడిన తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఏదైతే ఈ నివాసాలు అయితే ఏర్పడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా ఎంతో పెద్దవాళ్ళు కాబట్టి ఎప్పుడు నివాసాలకు సంబంధించి ఎవరు అక్కడ నోటీసులు ఇవ్వలేదు. అలాగే డిమాలిజేషన్ సంబంధించి ఎవరు కూడా ఇప్పటివరకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే హైడ్రా ఏర్పడిందో అప్పటి నుంచి కూడా చెరువులు కాపాడేందుకు అలాగే వాటిని కబ్జా చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా టార్గెట్ చేసింది. ముఖ్యంగా
హైదరాబాద్లోకి సంబంధించి 2500 పైచీలకు చెరువులు అయితే ఉండేవి. అందుట్లో సుమారు 50% చెరువులు ఇప్పటికే కబ్జాకైతే గురైనవి. ఇప్పుడు మిగతా చెరువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా 60% కూడా కబ్జాకైతే గురవడంతో వాటన్నిటిని కూడా మళ్ళీ యథావిధిగా చేసేందుకు హైడ్రా అయితే కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే చెరువులు కబ్జాలు చేసి అక్కడ కట్టిన కాలేజీలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా రెవెన్యూ అధికారులు అయితే నోటీసులు అయితే ఇస్తున్నారు. హైడ్రా మాత్రం ఎటువంటి నోటీస్ లేకుండా వాటిని అయితే కూల్చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు దుర్గం చెరువు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న అదే ఏరియా దుర్గం చెరువుకు సమీపంలో ఎన్ కన్వెన్షన్ కూడా ఉంటుంది. అంటే ఎన్ కన్వెన్షన్ వచ్చేసి తుమ్మిడికుంట చెరువు దగ్గర అయితే ఉంటుంది మాదాపూర్లో. ఈ దుర్గం చెరువు వచ్చేసి మాదాపూర్ దాటిన తర్వాత హైటెక్ సిటీ ఎంట్రీలో అయితే ఈ దుర్గం చెరువు అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ దుర్గం చెరువు కూడా సుమారు 100 ఎకరాలు అయితే ఉండేది. కానీ ఇప్పుడు 84 ఎకరాలు మాత్రం ఉంది. అలా ఇందులో 16 ఎకరాలు కబ్జా చేసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ బిల్డింగ్స్ అయితే కట్టుకున్నారు. అంటే గత 20 నుంచి 25 ఏళ్ళ వరకు ముంచే ఇక్కడైతే ఈ బిల్డింగ్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా కూల్చేసే పరిస్థితి అయితే వచ్చింది. ముఖ్యంగా ముందుగస్తుగా అయితే రెవెన్యూ అధికారులు అయితే నోటీసులు అయితే ఇచ్చారు. 30 రోజుల్లో తమకు తాము ఆ ఇల్లులు అయితే కూల్చుకోవాలి, లేదంటే హైడ్రా అధికారులు లేదా రెవెన్యూ మున్సిపల్ అధికారులు వచ్చి ఖచ్చితంగా ఆ బిల్డింగ్ని అయితే అక్కడి నుంచి అయితే తొలగిస్తారు. ముఖ్యంగా మొన్న చూసాం మనం గత 4 రోజుల క్రితం ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా ప్రస్తుతం రైళ్ళు అయితే పరిగెడుతున్నాయి. అప్పుడు ఏదైతే కూల్చిన తర్వాత వరుసగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైడ్రా అయితే టార్గెట్ చేసింది. ఆ తర్వాత ముందుగస్తుగానే రెవెన్యూ అధికారులు అయితే నోటీసులు అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థలు కావచ్చు, లేదంటే వేరే మెడికల్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ముందస్తుగా అయితే నోటీసులు అయితే ఇస్తున్నారు. ఎందుకంటే విద్యా సంస్థలకు వచ్చేసి వాళ్ళ అకాడమిక్ ఇయర్లో పోగొట్టకూడదు కాబట్టి ముందుగానే వాళ్ళు అక్కడి నుంచి మార్చుకుంటారు కాబట్టి నోటీసులు అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే దుర్గం చెరువుకు సంబంధించి ఇక్కడ చాలా పెద్ద వ్యక్తులు అయితే ఉంటారు. రిటైర్డ్ ఐఏఎస్లు కావచ్చు, లేదంటే రాజకీయ వ్యాపారవేత్తలు కావచ్చు, బడా బాబులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దుర్గం చెట్టు చురువు అయితే ముఖ్యంగా ఉంటారు. అందుకే ముందస్తుగా వీళ్ళకైతే నోటీసులు అయితే ఇచ్చారు. వీళ్ళు కనుక 30 రోజుల్లో కూల్చుకోకపోతే ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు లేదా మున్సిపల్ అధికారులు వచ్చి కంపల్సరీ ఏదైతే ఆ దుర్గం చెరువు చుట్టూ ఉన్న ఈ 16 ఎకరాలకు సంబంధించి కబ్జా గురైన ప్రతి ఒక్క ఇల్లు నిర్మాణం కూడా అక్కడైతే కూల్చేస్తారని చెప్పి కూడా ఇప్పటికే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సునీల్ రైట్ కుమార్, అయితే నాగార్జున ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న సమయంలోనే ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అయితే అప్పటికే స్టే తెచ్చుకున్నప్పటికే కన్వెన్షన్ మొత్తం కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి పక్కన పెడితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఈ 16 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి 20-25 ఏళ్ళుగా ఇల్లు కట్టుకున్నటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రకంగానే ముందస్తుగానే స్టే తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కదా. సో ఆ రకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఇల్లు గల్ల వాళ్ళు? సునీల్, మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాగార్జున కన్వెన్షన్ కూల్చిన తర్వాత ఆయన అయితే స్టే తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు దుర్గం చెరువు విషయంలో చూసుకున్నట్టయితే ముందస్తుగా అయితే ఏదైతే వాల్టా చట్టం 23/1 ప్రకారం వాళ్ళు అయితే నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వాల్టా చట్టం 23/1 అంటే గతంలోనే ఏదైతే చెరువులకు సంబంధించి కబ్జా గురనేయో దానికి సంబంధించిన చట్టం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ దుర్గం చెరువు చుట్టూ ఉన్న ఈ 16 ఎకరాల్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఖచ్చితంగా వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కానీ హైకోర్టు కూడా ఏదైతే విరుద్ధంగా అయితే ఎప్పుడు తీర్పు అయితే ఇవ్వదు. ముఖ్యంగా చూసుకున్నట్టు వాల్టా చట్టం 23/1 ప్రకారం అయితే చెరువులు కబ్జాకు మాత్రం గురవకూడదు. కంపల్సరీ ఒకవేళ అక్కడ కబ్జాకు గురైతే కనుక వాటిని అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నా సరే హైకోర్టు దీనికి స్టే ఇచ్చే అవకాశం అయితే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతో పెద్ద వ్యక్తులు. గతంలో చూసుకున్నట్టయితే ఏ జిహెచ్ఎంసీ అధికారి కావచ్చు, రెవెన్యూ అధికారి కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఎవరూ కూడా ఈ 16 ఎకరాలు దుర్గం చెరువు చుట్టూ ఉన్న ఈ 16 ఎకరాలు ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ టచ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, రాజకీయ వ్యక్తులు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, కొంత పెద్ద డాక్టర్లు ఉంటారు, అలాగే వ్యాపారవేత్తలు ఉంటారు. అందుకే ఇప్పటివరకు కూడా అక్కడైతే టచ్ చేయలేదు. ఎప్పుడైతే హైదరాబాద్లో హైడ్రా ఎంటర్ అయిందో అప్పటి నుంచి కూడా వరుసగా కట్టడాలను కూల్చివేయడంతో ఇప్పుడు అధికారులు కూడా ఎంతో స్ట్రిక్ట్గా తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ అంటే నిన్న మాత్రమే ఈ 4 కాలనీలు అంటే నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావురీల్స్ ఇలా 4 కాలనీలకు మాత్రమే నోటీసులు అయితే అంటించారు. ప్రస్తుతం వీళ్ళందరూ ఒక చర్చించిన తర్వాత హైకోర్టుకి వెళ్తారా లేదా అనేది అయితే మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ హైకోర్టుకి వెళ్ళినా సరే హైకోర్టు మాత్రం చట్టపరంగా ఏదైతే ఉందో ఆ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు 2-3 సార్లు కూడా హైడ్రాకి సంబంధించిన కేసుల్లో చెప్పింది. అంటే ఇప్పుడు మనం చూసాం ఏదైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా ముఖ్యంగా శాటిలైట్ ఇమేజెస్తో చూసుకుంటే ఖచ్చితంగా తుమ్మిడికుంట చెరువులోని కబ్జా గురయ్యే కట్టడం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ రిటైనింగ్ వాళ్ళు ఎగ్జాక్ట్ చెరువులోనే ఉంటుంది.
అలాగే అదే కాకుండా మనం చూసినప్పుడు జాన్వాడ ఫామ్ హౌస్ చూడొచ్చు. జాన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూడా ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు అయితే వెళ్ళారు. కానీ హైకోర్టు చట్టపరంగా ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు అంటూ కూడా హైడ్రాక్ అయితే సూచనలు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జాన్వాడ ఫామ్ హౌస్లో కూడా నిన్న మొన్న కూడా రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా కొలతలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అదంతా ఫిరంగి నాలా మీదుగా ఏదైతే ఈ జాన్వాడ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిందంటూ కూడా అధికారులు చాలా గట్టిగానే చెప్తున్నారు. అందుకు రెవెన్యూ అధికారులు కూడా దానికి సంబంధించి కొలతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ కొలతలు తీసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత అది కనుక ఏదైతే కబ్జా గురైందని తెలిస్తే ఖచ్చితంగా దాన్ని కూడా అధికారులు అయితే కూల్చేస్తారు. ఈ విధంగానే హైకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు ఏదైతే వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ పెద్ద వ్యక్తులు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కనుక ఒకవేళ హైకోర్టుకి వెళ్ళినా చట్టపరంగా ఏదైతే ఉన్నాయో ఆ చర్యలు అధికారులు తీసుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు అయితే చెప్తుంది. ఎందుకంటే 2-3 కేసుల్లోని ఇప్పటికే హైకోర్టు ఇదే విధంగా చెప్పింది. అలాగే ఏదైతే హైడ్రా రూల్స్ అంటే ఏదైతే దీనికి సంబంధించి హైడ్రా చట్టం ప్రకారం అయితే ఖచ్చితంగా వాళ్ళు మంచిగా ఆ రూపకల్పన అయితే చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ముందస్తుగా రెవెన్యూ అధికారులు నోటీసులు కూడా అందుకే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా యాక్షన్లో దేకుండా ముందుగా నోటీసులు ఇచ్చి 30 రోజుల్లో మీకు మూరే కూల్చుకోవాలి, లేదంటే మేము కూలుస్తామంటూ కూడా వాల్టా చట్టం 23/1కి సంబంధించి వాళ్ళైతే ఇదైతే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కనుక హైకోర్టుకి వెళ్ళినా సరే ఇదే విధంగా తీర్పు వచ్చే అవకాశం అయితే ఉంది సునీల్.